ప్రయోగించినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే వైసీపీ నాయకులు మేయర్ శ్రవంతి జాద రాజీనామా చేయిస్తే అవిశ్వాసం లేకుండానే ఇక ఉంటుందనేది ఒక పక్కా ప్రణాళికతో ఈ రాజీనామా ఒక డ్రామా ఆడుతున్నారని చెప్పి టీడీపీ నాయకులు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న రాత్రి అనుకోకుండా ఒక పత్రికా ప్రకటనల మీడియా సమావేశంలో శ్రవంతి ప్రకటించడం అనేది వైసీపీ నాయకులు తీసుకున్న ఒక హై డ్రామా అని చెప్పి టీడీపీ శ్రేణులందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే అదే పరిస్థితుల్లో ఈ రోజు వాట్సాప్ ద్వారా కూడా మేయర్ శ్రవంతి రాజీనామా చేసినట్లు ఒక మెసేజ్ పంపించారు. అంటే రేపు 18వ తారీఖున జరిగే అవిశ్వాస తీర్మానం మేయర్ స్వయంగా రాజీనామా చేస్తే అవిశ్వాస తీర్మానం అనేది ఆ సమావేశం జరగదు. ఇది అంటే ఘోర పరాభవం నుంచి వైసీపీ నాయకులు బయటపడినట్టు అవుతుంది. అయితే ఏదేమైనప్పటికీ 54 డివిజన్లలో కేవలం ఒక 5-6 మాత్రమే వైసీపీలో ఉన్నట్టుగా ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు 18వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానం ఉండదు. డిప్యూటీ మేయర్ ఇక్కడ మేయర్ గా కొనసాగే అవకాశం ఉంది. అంటే దీనికి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ తీసుకునే నిర్ణయం బట్టి ఎవరు మేయర్ ఉంటారనేది జిల్లా కలెక్టర్ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు అనే దాని మీదనే రేపు మేయర్ పదవి అనేది కూడా చర్చ జరుగుతుంది. ధన్యవాదాలు రాజారావు.